ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా దేవుని హస్తం సమృద్ధిగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఆయన దేవుడని చెప్పుకుంటున్నాం. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే లోకంలో చాలామంది మనకు తెలుసు, కానీ మనం వాళ్ళకి తెలుసా అని అప్పుడప్పుడు ఆలోచిస్తాం. మళ్ళా చెబుతాను, లోకంలో చాలామంది మనకు తెలుసు, మనం ఎంతమందికి తెలుసు? అన్ని కార్యక్రమంలో నేను పాలు పొందుతానండి, అన్ని కార్యక్రమంలో నేను ఉంటాను అంటావు, మంచిదే. అన్ని కార్యక్రమంలో పాలు పొందుతున్నావు, కానీ ఆ కార్యక్రమంలో నువ్వెవరవో గుర్తించే వ్యక్తి ఉన్నాడా? నీవెవరవో గుర్తింపు పొందగలిగావా? ఇంకొక మాట అర్థమయ్యే రీతిలో చెబుతాను. దేవుడు ఏమంటాడంటే నహూము గ్రంథంలో చాలా తేటగా 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. బాగా ఆలకించండి. దేవునితో నడిచే గుంపున్న, ఆరాధనలో కలిసే గుంపున్న, కొన్ని మంత్రులు సామంతులు వచ్చినప్పుడు జరిగే కార్యక్రమంలో పాలు పొందే గుంపులు ఉన్న మంత్రి నీకు తెలుసు, కలెక్టర్ గారు కూడా తెలుసు, కానీ ఆ వ్యక్తులు నిన్నెరిగి ఉన్నారా? వాళ్ళకు నువ్వు పరిచయమేనా? అంటే ఎరగకుండా కూడా కొంతమంది కార్యక్రమంలో పాలు పొందుతారు. ఈరోజు సేవకుడిగా చెప్పగలిగింది, నీవు ఆరాధన చేసే దేవుని నువ్వెంత ఎరిగి ఉన్నావో ఆ దేవుడు కూడా నిన్ను అంతే ఎరిగి ఉండాలి. కొన్నిసార్లు చూడండి, మనం ఎరిగిన వాడు కనబడతాం, వాడు 100 మందిలో ఉన్నా మనం ఎరిగిన వాడు కనబడగానే నవ్వుతాం. ఇంకా చెప్పాలంటే పేరు పెట్టి పిలుస్తాం. మరి ఇన్ని 100 మందిలో వాళ్ళని ఎలా పేరు పెట్టి? నువ్వు ఎరిగిన వ్యక్తివి కనుక. అలాగే మన జీవితంలో దేవుని మేలులు పొందడం వేరు. దేవుని దగ్గర ఎవరొచ్చి ప్రార్థన చేసినా అందరికీ మేలు చేస్తాడు. అందరికీ వర్షం పట్టడంలా, అందరికీ భూమి పండటంలా, అందరికీ క్షేమం కలగటంలా, అందరూ కార్లు కొనుక్కోవడంలా ఆశీర్వాదం కాదు నేను చెప్పేది. భూలోక వస్తువులు కాదు, కానీ నిన్ను సృష్టించిన వాడు నిన్ను ఎరుగునా. ఆయన నాకు బాగా తెలుసండి. యేసు ప్రభు పుట్టక తెలుసు, చరిత్ర తెలుసు, సిలువ తెలుసు, గుడ్ ఫ్రైడే తెలుసు, అన్నీ తెలుసు, కానీ నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడా? ఈ మాట కొంచెం ఇబ్బందిగా అనిపించినా నువ్వు చాలా సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉంటున్నావు. దేవుడు నిన్ను ఎరిగిన వాడుగా నువ్వెందుకు బ్రతకూడదు? నువ్వెవరివై ఉండాలి తెలుసా? ఆయన నన్ను ఎరుగును, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉన్నాను, ఆయన నన్ను పేరు పెట్టి పిలవగలడు, నా విషయాలు చెప్పక మునిపే ఎరిగినవాడు అనే ఒక నిరీక్షణ ధైర్యం నీలో కలగాలిగా. బైబిల్ లేఖనంలో ఒక చక్కని మాట ఉంది. యోహాను సువార్తలో మీరు ఒక వాక్యం చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నా గొర్రెలను నేను ఎరుగుదును అన్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? నా గొర్రెలు నా స్వరమినును. ఆ బాంధవ్యం ఉంది, చాలా విలువైంది. కాపరి ఉన్నాడు, కాపరి స్వరం గొర్రె గుర్తుపడుతుంది. మందలో జీవాలు ఎక్కువ ఉన్నాయి, కాపరి ఒక్కొక్క గొర్రెని గుర్తుపట్టి వాటిని పేరు పెట్టి పిలవగలిగిన వాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనం ఆస్తి పెరగాలను, అంతస్తు పెరగాలను, డబ్బు విస్తరించాలను, ఆరోగ్యం పెరగాలను, కుదురుపడాలను కోరుకోవడం కాదుగా. సర్వసృష్టికర్తను దేవుని సన్నిధిలో దేవుని చేత ఎరగబడిన వాడవై ఉండాలి. అలాంటప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడితే ఇతడు ఫలానా నాకు తెలిసిన వ్యక్తి, అడక మునిపి నీ అవసరాలు తీరుస్తాడుగా. ఎరిగిన వ్యక్తివి గనక నిన్ను పలకరిస్తాడుగా. నిన్ను ఎరిగిన వ్యక్తివి గనక కష్టాల్లో ఉంటే ఆదుకుంటాడుగా. ఎరిగిన వ్యక్తివి గనక ఆయనే నిన్ను సమీపించి పలకరిస్తాడుగా. దేవునితో నీకుండే బంధం ఆ విధంగా ఉండాలి. దేవుణ్ణి వస్తువుల కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు, ఆరోగ్యం కొరకు వాడుకోవడం కాదు. నీవు ఆయన ఎరిగిన వ్యక్తిలాగా ఉంటే నీ జీవితం ధన్యం అవుతుంది. ఈ శుభవేళ ఒక సేవకుడిగా చెబుతున్నా. మనుషుల మధ్యలో నన్ను మంత్రి ఎరగాలి, కలెక్టర్ ఎరగాలని కోరుకుంటున్నావే, మరి దేవాధిపతి అయిన దేవుడు కూడా నిన్ను ఎరిగినట్టు నీవు ఆయన ఎరిగిన వ్యక్తిలాగా ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్యలో పాపం లేకుండా కడగబడిన జీవితం ఉండాలి. రెండవది, నీ ముఖం ఆయనకి కనబడాలి, ఆయన ముఖం నీకు కనబడాలి. దాన్ని ప్రార్థనా జీవితం. అన్నిటికంటే ఆయన పిలిచినప్పుడు ఉన్నానయ్యా ఇక్కడ నువ్వు చెప్పగలగాలి.
నువ్వు పిలిచినప్పుడు ఆయన వెంటనే నీ కుడి పార్శ్వాన రావాలి. ఇన్ని మాటలు రాయబడ్డాయి బైబిల్లో. అట్టి కృప చేత దగ్గరై ఎరిగిన వారుగా బ్రతకండి, సకల దీవులకు వారసులు కండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నెల అంటే 26, 27 ఈ 2 రాత్రులు నూజివీడులో బైపాస్ రోడ్లో చక్కని సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరు తప్పక రాత్రుల వేళ కలిసి వాక్యాలు వినండి. దూరాన ఉన్నవాళ్ళు లైవ్ చూడండి. మరి విశేషంగా కలిసి రాలేని వాళ్ళు వాటి కొరకు చక్కగా ప్రార్థనలు చేయండి. ఆ 2 రాత్రులు మీరు సందేశాన్ని వినండి. దేవుని ఆనందం మీరు అనుభవిస్తారు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, నిన్నెరిగిన వ్యక్తులుగా జీవింప చేయండి. కుటుంబ అవసరాలు తీర్చండి, బిడ్డలకు మంచి భవిష్యత్తు కలుగ చేయండి. వృద్ధుల క్షేమం కొరకు, గర్భిణీల క్షేమం కొరకు, ఎదిగిన పిల్లల వివాహాలు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి. ఆ ఇంట క్షేమం ఉండాలి, ఐక్యత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన ఉండాలి, రక్షణ భాగ్యంతో వర్ధిల్లాలి. దాచిన సిద్ధపరిచిన మేలుల ద్వారా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి కంచి వేసి కాపాడండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.